మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, తెలివితో విషయాలు తెలుస్తున్నాయి. మనమేం చేస్తున్నాము, తెలివితో తెలిసిన విషయాలతో ఉండిపోయినాం, కానీ తెలివిగా మాత్రం ఉండుట్లా. కేవలం తెలివిగా ఉండు, కేవలం తెలివిగా ఉండగలుగుతావా? ట్రై చేయి. అదే అభ్యాసం. అయితే నేను మిగతా పనులన్నీ చేయాల్సిన పని లేదా? నేను ఆ మాట చెప్పానా? నేను ఆ మాట చెప్పలేదు. అంటే ఏంటంటే, నువ్వు కేవలం తెలివిగా ఉండుట అనేది నువ్వు ముందు గుర్తిస్తే ఏమైపోతుంది తెలిసిన, నువ్వు ఇంతకుముందు చేస్తావు అనేదంతా మార్పులు వస్తాయి. అంటే అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఇప్పుడు నువ్వు చేస్తా ఉన్నావే, చేసే దాంట్లో కూడా నువ్వు తెలివిగా ఉంటూ చేయడం ప్రారంభిస్తావు. అంటే తెలివిగా ఉండుట అనే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇప్పుడు చేసేది చేస్తావు. అంటే ఇప్పుడు ఏంటంటే, నువ్వు ఇంతకుముందు ఏదైతే చేస్తున్నావో ఆ చేసిన దాంట్లో నుంచి నువ్వు ఏదో ఒకటి కావాలనే దృష్టితో చేసేవాడు నువ్వు ముందు. ఇప్పుడేమవుతుంది తెలిసిన, ఇప్పుడు చేస్తూ ఉండేది దాని నుంచి కావాలని కాదు, ఈ తెలివిని గుర్తించుట కొరకు నువ్వు చేస్తావు. నువ్వు తెలివిగా ఉండుట అనేది నీకు అది అంత సులభంగా నువ్వు తెలివిగా ఉండలేవు. నువ్వు తెలివిగా ఉండలేవు. చూసుకోండి, మీ తెలివే. నేనేమన్నా ఇదేమన్నా ఇది చేస్తున్నానా? వీళ్ళందరూ ఏం చేస్తారంటే వేరే ఏంటేంటివో చెప్తుంటారు. నీకు మంత్రాలు చెప్తాను, నీ పైన నేను చెయ్యి పెడితే నీకు కలుగుతుంది, లేకపోతే నేను నా చేతిలో నుంచి వస్తుంది నీకు విభూతి ఇస్తాను. ఈ అన్నీ భోగస్సే. నేను దేవుణ్ణి యజ్ఞం చేస్తే దేవుడు వస్తాడు, ఆ దేవుడు వచ్చి నేను ఇచ్చినటువంటి దాన్ని అంతా తినేసేసి మళ్ళీ ఆయన పోతాడు. ఇంత భోగస్ ఇంకొకట్లేదు. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే, వాడికి కావాల్సిన పేరు కోసం, ప్రతిష్ఠ కోసం, డబ్బుల కోసం అందరినీ వాడి రూట్లో ఉపయోగించుకుంటున్నారు. అంతే. నిజంగా చూస్తే తెలివిగా ఉండుట అంతే. ఇప్పుడు నువ్వు తెలివిగా ఉండుట అదెట్లా? దానికోసం ఇప్పుడు ఏం చేయాలంటే, ఉదయము సాయంకాలం కొంతసేపు కేటాయించానంటే నేను ఆశ్రమానికి వస్తున్నాను కదా, ఇది కేటాయించడం అంటే, ఆ ఆశ్రమానికి వస్తే ఆ తెలివి అంటే ఏంటి, ఆ తెలివిగా ఉండుట అంటే ఏంటి అనేది తెలుస్తుంది. దానికోసం కేటాయించినావు, ఈడ తెలుసుకుంటున్నావు. తెలుసుకొని ఏం చేయాలి? అలా ఉండుటెట్లా అనేదాన్ని కొంతసేపు చెయ్యి, కొంతసేపు ఉండు. ఇప్పుడు చూడు, మీరు కూర్చున్నారని అనుకోండి, కూర్చొని ఉన్నారు కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీకు ఒకటి చెప్తాను చూడండి. మీరు వేరే విషయాలన్నీ వస్తుంటాయి, మీరు సైలెంట్గా ఉండలేరు. మీరు కూర్చోండి, గమనం కూర్చొని చెప్తాను. మీ మనసు సైలెంట్గా ఉంటుందా చూడండి. కొంతసేపు అంటే ఎంతో కొంతసేపు ఉంది, మళ్ళీ వెంటనే వచ్చేసిందిగా ఎందుకటి అంటే ఏంటి? మనస్సు అప్పుడు కూడా ఎందుకుందంటే కొంతసేపు కూడా దానికి ఏందో ఉంటుందిలే, వస్తుందిలే, ఇదేందో ఒకటి బాగుంటుందేమో అన్నట్లుగా ఉంటుంది. అది దానికి ఏమీ రుచి తెలీదు. రుచి తెలియకపోయే లోపల సప్పగా ఉంది అని వేరే విషయానికి వెళ్ళిపోతుంది. అందుకోసం కూర్చున్నప్పుడు నింది అంతే. అది లేకపోతే అది కూడా ఉండదు. దానికి కన్నా తెలిసిందని అనుకో, అది ఉండదు. అందుకని అది వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే, నిజంగా కనుక గుర్తించే వాళ్ళైతే దాన్ని మనోళ్ళు జపం చేస్తుంటారు అనుకో, వీడు అప్పుడప్పుడు గుర్తొస్తుంది. ఏమని?
నేను జపం చేస్తున్నాను అని అప్పుడప్పుడు గుర్తొస్తుంది. వీడి మనసులు వేరే ఏంటంటూ ఉంటాయి. అప్పుడు మళ్ళా కొంతసేపు అట్లా చేస్తాడనమాట. మళ్ళీ ఏమవుతుంది తెలిసిన మళ్ళీ వెళ్ళిపోయింటుంది అది ఎప్పుడో. ఎందుకు తెలిసినా వీడికి తెలియదు నేను ఎందుకు జపం చేస్తానో తెలియదు, ఎట్లా జపం చేయాలో తెలియదు. అందుకోసమే ఇక్కడ చెప్తా అండి. గమన కూర్చున్నారని అనుకోండి, మనసు ఉందా లేదా? సరే, ఇప్పుడు ఏం చేయి, ఇప్పుడు గాలి పీలుస్తున్నావు కదా, కౌంట్ చేసుకో. అంటే 4 కౌంట్ చేసేంతవరకు గాలిని పీల్చుకుంటూ గమనించుట, మళ్ళీ నిలిపేది లేదు. మళ్ళా 4 కౌంట్ చేస్తూ విడిచిపెట్టుట. అంటే 4 కౌంట్ చేస్తూ, నువ్వు కళ్ళు మూసుకోవద్దు మహానుభావ, నిన్ను కళ్ళు మూసుకోమన్నానా? కళ్ళు మూసుకొని చేసేది ధ్యానం, అది చెయ్యి. ఇప్పుడు నేను కళ్ళు తెరుచుకొని కూర్చొని నిర్మలంగా చేయమంటున్నా. ఇక్కడ కళ్ళు మూసుకొని చేయమని చెప్పలేదు నేను. కూర్చొని గమనిస్తూ ఏం చేయాలంటే, ఇప్పుడు ఒకటి చెప్తానండి, మీకు ధ్యానం కుదరాలంటే ముందు బయట ఉండే దానిపైన నీకు ఆసక్తి తగ్గాల. బయట ఉండే దానిపైన ఆసక్తి ఎంత తగ్గితే నీ మనసు అంత కుదురుతుంది. బయట ఉండే దానిపైన ఆసక్తి తగ్గకుండా ఎవరైనా రానిలే, సాక్షాత్ విష్ణువు రానిలే, కుదరదు. కాబట్టి ఏం చేయాలి మనం? ముందు ఇది చెయ్యి, బయట ఉండే దానిపైన ఆసక్తి తగ్గించు. ఎందుకంటే బయట ఉండే దానిపైన ఆసక్తి తగ్గితే మనస్సు దాని గురించి పట్టించుకోవడం నిలుస్తుంది. అందుకని ఫస్ట్ కొద్దిగా మమ తగ్గాల. ఫస్ట్ నిర్మమో నిరహంకార, ఇవి 2 వస్తే అటుకు అయిపోయింది ఇంకా భగవద్గీత అంతా. నిర్మమ నిరహంకార, ఇవి 2. సరే, ఇప్పుడేంటి, నువ్వు మనస్సు నిర్మలంగా ఉండాలి కాబట్టి, దాన్ని గుర్తించాలా. ముందు బయట ఉండే దానిపైన ఫలం తగ్గాల, దానిపైన కొద్దిగా ఆసక్తి తగ్గాల. సరే, దానికంటే ముందు ఇప్పుడు ఏం చేస్తారంటే, కళ్ళు తెరుచుకుని చూస్తూ కూడా, ఇప్పుడు మీరు కౌంట్ చేస్తూ 1 2 3 4 అని గాలిని పీల్చుకునేది, మళ్ళీ 4 3 2 1 విడిచిపెట్టేది. చూడండి, కావాలంటే కూర్చోండి, నన్ను చూస్తూ ఉండండి, నన్ను చూడండి, లేదా దేవుణ్ణి కూడా కలిసి చూడండి. మీ ఇష్టం వచ్చినట్లు కూర్చోవచ్చు, ఇదే మీ ధ్యానం ఏం కాదు, ఎట్లయినా సరే కూర్చోండి. ఏమన్నా ఫీల్ అయినారా? ఈ 1 2 3 4 అనుకుంటూ గాలి పీల్చే లోపల ఏమవుతుందంటే, ఈ మనస్సు కొద్దిగా చలనం అనేది తగ్గి కొంచెం స్లో డౌన్ అవుతుంది. కళ్ళు మూసుకోవద్దండి అంటే కళ్ళు మూసుకున్నారు మీరు. ఎవడు మూసుకోమన్నాడు మిమ్మల్ని? నేను చెప్పినానా? కళ్ళు తెరుచుకొని చూడమన్నా నేను. అంటే నేను చెప్పేది కూడా మీకు అర్థం కావట్లా. చూడండి ఎట్లా ఉందో. కళ్ళు తెరుచుకొని గాలి పీల్చేటప్పుడు 1 2 అంటే గాలి పీలుస్తూ 1 2 3 4 మళ్ళీ 4 3 2 1 ఇట్లా విడిచిపెట్టి చూడు, నీకే ఒక రిలాక్సేషన్ వస్తుంది. అయ్యా
చూసినావా? నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? చేయండి ఒకసారి చూద్దాం. చేసి మీకేమనిపించి నేను మళ్ళీ ఇట్లా కూర్చోమన్నా, మీ ఇష్టం వచ్చినట్లు కూర్చోండి అని అన్నాను. ఇదేం ధ్యానం కాదు, అది కాదు, అది ప్రాక్టీస్. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే, ఇట్లా చేస్తే సహజంగా మనస్సు కొంచెం నిలుస్తుంది. ఇది ప్రాక్టీస్, ఇది ముందు అభ్యాసం. ఇది ఎక్కడ చేయొచ్చు? ఎక్కడైనా చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చు. ఇది చెయ్యి ఫస్ట్. ఇది చేస్తూ తర్వాత మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా, కూర్చొని నిర్మలంగా కూర్చొని చేయాలి. అప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే, ఇప్పుడు నీ మనస్సు నిలవలేదని అనుకోండి, అప్పుడు ఓంకారం ఏంటంటే ఓం చెప్తూ గాలి విడిచిపెడుతూ చెప్తూ ఏం చేయాలంటే, గాలి అయిపోతుందిగా. గాలి అయిపోయినప్పుడు మనస్సు కూడా ఏం కావాలంటే, మనస్సు కూడా గాలితో పాటుగా పోవాలా. చెప్పేది నువ్వు నా దగ్గర ఇట్లా మాట్లాడించద్దండి. వేషాలు వేస్తే ఇట్లాంటివి వస్తాయి మాటలు నా దగ్గర. నేను చాలా చాలా సహజంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. విపరీతమైన చేష్టలు చేసినప్పుడు ఇట్లాంటి మాటలు వస్తాయి. అంటే నన్నట్లా మీరు చేసేట్లు చేస్తున్నారు. దీనికి కొన్ని వాసనలు ఉన్నాయి, పనికిరాని వాసనలు. అటువంటి వాసనల వలన ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది ఇది. ఎందుకంటే సున్నితంగా చెప్పాలా. సున్నితంగా చెప్పే దాంట్లో కూడా ఏం చేస్తుందంటే, ఇటు వేరే దాన్ని తీసుకొచ్చేస్తుంది. కారణం దీనికి కొన్ని వాసనలు ఉన్నాయి. వాడు చెప్తే విండు అనేటట్లుగా చేసి వాడిని గట్టిగా చెప్పాలనేటట్లుగా చేస్తుంది. అట్లా చెప్పించద్ది నా దగ్గర. నేను ఆ వాసనలన్నీ పోగొట్టుకోవాలని నేను అనుకుంటున్నా. మీరేం చేస్తారు? మీరు దాన్నంతా మీరు మళ్ళీ కలబెట్టేటప్పటికీ ఆ వాసనలు అప్పుడప్పుడు ఒకటొకటి పైకి వస్తాయి. వద్దు, మీరు గ్రహించండి. తెలియకపోతే అడగండి, ఎట్లయినా అడగండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు అట్లా అడగకుండా వేరే విధంగా చేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సరే ఉండని. ఇప్పుడేంటి, మనస్సుని ఓం చెప్తూ ఎప్పుడైతే విడిచిపెట్టినామో మనస్సు ఏమైపోతుంది తెలిసిన? మనస్సు లయం అవుతుంది. లయం కావాలా అంటే మనస్సు సైలెన్స్ అయిపోతుంది. మనస్సు సైలెంట్ అవుతుంది. నీ మనస్సులో ఉండేటువంటివి ఏవేవైతే అడ్డంకులు వస్తున్నాయే, ఏవేవైతే మనసులో ఏమయ్యా మనస్సులో ఉండే అడ్డంకులు అవన్నీ ఏమవుతాయి? అవన్నీ అణిగిపోతాయి. అప్పుడు నీకు కుదురుతుంది. ఇది అభ్యాసం చేయాలి. ఇది అభ్యాసం. అర్థమవుతుందా? నాకు లోపల ఏమేమి ఉందండి పోవట్లేదు. నువ్వు అభ్యాసం చేయలేదు, నువ్వు అభ్యాసం సక్రమంగా చేయలేదు, అంతే. నేనైతే మందు కరెక్ట్గా ఇచ్చినాను, మీకుండే జబ్బుకు సరిపోయే మందులు ఇచ్చినాం. ఇప్పుడు డాక్టర్ అండి, డాక్టర్ ఏం చేస్తాడు? జబ్బు ఎందుకు అనుకుని దానికింత మందు ఇస్తాడు. అలాగే ఈడ వాసనలు అనేటువంటి జబ్బు ఉంది. వాసనలనే జబ్బు, వాసనలు అంటేనే జబ్బు, సంస్కారాలే జబ్బు, అదే పుట్టుక, అదే జన్మ. దీనికి సరిపోయే మందు ఏంటంటే ఇది. ఈ మందును వేసుకోవడంలో ఉంది పేషెంట్. మందు వేసుకోవాలి. మందు వేసుకుంటే సరిపోతుంది కేవలం. ఇప్పుడు టైఫాయిడ్కి ఒక విధమైన పథ్యం ఉంటుంది.
లివర్ ప్రాబ్లం కామర్లో వస్తుంది కదా, కామర్లో వచ్చిన వాళ్ళు ఏమేమి తినచ్చు చెప్పండి? ఏమి తినకూడదు అనేదానికంటే నేను ఒకటి చెప్తాను, ఏమి తినచ్చునో చెప్తాను. ఏమి తినకూడదో అనేటువంటి దీన్ని ఏంటంటే ఒకటి ఉత్త మజ్జిగ, అది కూడా నీళ్ళ మజ్జిగ, దాంట్లో చిలికేసి ఆ పైన వస్తుంది చూడండి మీగడ, దానిని కూడా తీసేసి ఉత్త నీళ్ళు, ఉప్పు గిప్పేమీ వేయకూడదు. ఇదొక్కటే దానికి తీసుకోవాల్సింది. తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి తెలుసా? లేచి ఇట్లా కూర్చొని కూడా కూర్చోకూడదు, పడుకోవాలి. అంటే శరీరాన్ని ఇట్లా కూర్చొని పెట్టాలంటే కూడా కొద్దిగా శక్తి కావాలిగా, శక్తి కావాలన్నా వద్దా? ఇలా కూర్చొని పెట్టాలంటే కూడా లివర్ పని చేయాలి కొద్దిగా, అంటే దానిపైన కొద్దిగా పని చేస్తుందన్నమాట. అంటే దానికి స్ట్రెయిన్ వస్తుంది. దాన్ని ఇప్పుడు రికవరీ చేయాలంటే ఈ శరీరం కూడా పడుకోబెట్టు. ఈ శరీరం కూడా పడుకోబెట్టేసినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది తెలిసిన? లివర్ పైన ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో తొందరగా కుదురుకుండేది ఏదంటే లివర్, పాడయ్యేది ఏదంటే అదే, కుదురుకునేది కూడా అదే. ఆ లివర్ని సగం కట్ చేసేసినాం మనం అనుకోండి, సగం కట్ చేసేస్తే ఇప్పుడు బల్లి ఉంటుంది చూడండి, పొరపాటున ఈ తలుపు కూడా ఎక్కడో పడిపోతే దాని తోక తెగిపోతుంది, తోక కొట్టుకుంటూ ఉంటుంది, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. అది దానికి బాధ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది తెలుసా? బల్లికి తోక పెరిగిపోతుంది. ఆ విధంగా మనకు కూడా ఏంటంటే ఈ లివర్ ఉందే, లివర్ క్యాన్సర్ వస్తే కూడా ఏం చేస్తారు తెలిసిన? దాన్ని కట్ చేసేస్తారు. ఎక్కడికి వచ్చిందో దాన్ని గుర్తించి కట్ చేసేస్తే వెంటనే మళ్ళీ లివర్కు సరిపోయేంత అన్నింటినీ సౌకర్యాలు కల్పిస్తే లివర్ మళ్ళీ సెటరేట్ అయిపోతుంది. వీడు ఆ ప్రికాషన్స్ తీసుకోడు, అందువల్ల ఏమైపోతుందంటే లివర్ పాడైపోయి కొంచెం కుదురుకుండే లోపల లేస్తాడు, నడుస్తాడు, తిరుగుతాడు, నాకెందుకు బాగుంది అనేటట్లుగా. ఇంకా ఏమైంది? అదే మళ్ళా పోయింది, అది మళ్ళా పోతాడు. కాబట్టి ఉత్త మజ్జిగ, అది కూడా నీళ్ళ మజ్జిగ తీసుకోవాలి. ఇది పథ్యం. మిగతా వాటికి ఏంటంటే ఏదేది తినచ్చునో ఏదేది తినకూడదో చెప్తారు. మిగతా వాటి పథ్యం వేరే, దీనికి పథ్యం వేరే. చూడండి, ఒకదానికి ఒక పథ్యం. అంటే పథ్యం అనేది ఉంటే నువ్వు దీనిని మందు వేసుకుంటే పనిచేస్తుంది. పథ్యం లేకుండా మందు తింటే మందు పని మందు చేస్తుంది, కానీ పథ్యం లేవు కాబట్టి ఆ పథ్యం ప్రభావం ఏం చేస్తుంది? బాగా అయ్యింది కూడా మళ్ళా చెడిపోతుంది. అది పరిస్థితి. కాబట్టి ఇక్కడ పథ్యం ఏమిటంటే ఓంకారం అనేది మందు, మెడిసిన్. ఓంకారం కంటే మించిన మెడిసిన్ ఇంకొకటి లేదు. ఇది బాంబు పడిపోయింది. అది ఎట్లా? చెప్తూ మనస్సును కూడా లయింపజేయాలి. దానికోసమే చెప్పాను ఇంతకుముందు, కనీసం ఎన్నిసార్లు చేయాలని చెప్పాను? 108 సార్లు కనీసం చెయ్యండి. ఉదయము సాయంకాలం ఖచ్చితంగా చేయాలి. అప్పుడు మనస్సుకి ఏమవుతుంది తెలిసిన? మనస్సు శాంతం అనేది వస్తుంది దానికి. తర్వాత దానిపైన నెత్తిన చెత్త వేయద్దు. చెత్త వేయకుండా ఉండుటయే ఇక్కడ పథ్యం. అర్థమవుతుంది? చెత్త వేయడం అంటే విషయాల్లోకి వెళ్ళి విషయ ఫలాల్ని అది ఇట్లా రావాలా అట్లా రావాలా అని వద్దు. ఒకటి
ఈశ్వరుడు నాకేమిస్తే అదేని అనుండు. మొదట ఈశ్వరుడు ఏమిస్తే అది రాని, దాన్ని యాక్సెప్ట్ చెయ్యి. ఫస్ట్ ఈశ్వరుడు ఏమిస్తే దాన్ని యాక్సెప్ట్ చేయి. అందుకే కర్త భోక్త రెండు చెప్పినాం, గుర్తుందా? భోక్త అనేటువంటిది ఈశ్వరుని పైన వేసే. ఈశ్వరుడు ఏమిస్తే దానితో నేను ఉంటాను. ఫలం ఇంతే కావాలా, ఇలాగే కావాలా, అదొద్దు. ఇది చేస్తే అప్పుడు ఈ వాసనల ప్రభావం అనేటువంటిది నీకు తెలుస్తుంది. నేను ఇంకొకటి చెప్తానేనండి. ఇప్పుడు ఇటు నుంచి తిరుమలకు పోవాలా. తిరుమల ఇటు నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉందో మీరు చెప్తారా చెప్పలేరా? చెప్తారుగా. కాశీ ఎన్ని కిలోమీటర్లు ఉందో చెప్తారు. అమెరికా చెప్తాం, దుబాయ్ చెప్తాం, అన్నింటికీ చెప్తాం. ఇప్పుడు అంటే ఏమి, నువ్వు క్యాలిక్యులేట్ చేసేసావు కదా, క్యాలిక్యులేట్ చేసావు. ఇది ఇంత, నా శరీరంలో షుగర్ ఎంతుంది, బీపీ ఎంతుంది, ఉప్పు ఎంతుంది, కారము పులుపు ఎంతుంది, చక్కెర ఎంతుంది, అది చెప్తాండి. తేడా సోడియం ఎంతుంది, పొటాషియం ఎంతుంది, ఇవన్నీ చెప్తావు. ఏమండి, నా మనస్సులో విషయ వాసనలు ఎంత ఉండాది, దీన్ని మీరు లెక్కేస్తారా? అది చెప్తావు. ఇది చేస్తే అది చెప్తావు. అది చెప్తే అప్పుడు ఏమవుతుంది, నీకు షుగర్ ఎంత ఉందో తెలిసింది కాబట్టి దానికి సంబంధించినట్లుగా ఉంటావు. 300 ఉందా, 250 ఉందా, లేదా 110 ఉందా అనేది తెలిస్తే 110 నార్మల్గా ఉంది తెలిసిందిగా. 300 ఉంది, ఓమ్మా ఎక్కువైపోయింది, అర్థమైంది కదా. అలాగే ఇక్కడ కూడా మనం దీనిని గుర్తించాలి. ఇది గుర్తిస్తే కరెక్ట్గా తెలుస్తుంది. అప్పుడు మనం దీన్ని ఇంతాన్ని క్యాలిక్యులేట్ చేసేసాం కదా. క్యాలిక్యులేట్ చేసినామనంటే ఇప్పుడు మనం దానిని ఎలా తగ్గించుకోవాలనేది అప్పుడు వస్తుంది లెక్క. అర్థమైందా? ఇది వాసనలను గురించి తగ్గించుకుంటే విధానంలో, అంటే ముందు గుర్తిస్తే మళ్ళీ అది సరే. ఎంత టైము? 8:18. సరే, ముక్తికోపనిషత్తులో కొద్దిగా ఎంటర్ అయ్యి ఇది అర్థమైందా? ఇప్పుడు మనం చెప్పుకొని ఉండేది రామచంద్రులు వారు చెప్తున్నారు, నైష్కర్మ్యేన న తస్యార్థోస్తి న కర్మభిః. నైష్కర్మ్యేన న తస్యార్థోస్తి న కర్మభిః. న సమాధాన జాప్యాభ్యాం యస్య నిర్వాసనం మనః సంత్యక్త వాసనాన్ మౌనాద్ ధృతే నాస్తుత్యమం పదం వాసనాహీనమపేత్య చక్షురాదీంద్రియం స్వతః ప్రవర్తతే బహిః స్వార్థే వాసనామాత్ర కారణం అయత్నోపనతే స్వచ్ఛిదృగ్ ద్రవ్యేషు యథా పునః నీరాగమేవ
అద్దాలతో తలకాయ నొప్పి అయిపోయింది. నిరాగమేవ పతతి లేదా వదతి. పతతి తద్వత్ కార్యేషు ధీరధీహి భావసంవిత్ ప్రకటిత మనురూపాంచ మారుతే చిత్తస్యోత్పత్తి పరమాం హంసం వా మునయో విదుహు దృఢాభ్యస్త పదార్థైక భావనాదతి చంచలం చిత్తం సంజాయితే జన్మ జరామరణ కారణం. అయ్యా, ఈ స్థితి ఇప్పుడు చెప్పుకున్నామే, సహజత్వమైనటువంటి తెలివి స్థితి అని. ఆ స్థితిలో వచ్చిన తరువాత వాడు కర్మ చేస్తున్నాడా కర్మ చేయడం లేదా అనేది ప్రశ్న ఉండదు. వాడికి ఇంక దీంతో పనిలా. వాడు ఎప్పుడు ఇంకేదంటాడు? సహజంగా ఉంటాడు, సహజమైన తెలివిగా ఉంటాడు. అది సమాధి, నిజమైన సమాధి. ఆ బయట ఉండేటువంటి విషయాల్లో నుంచి వాడికి సరిపోయేటట్లుగా రావచ్చు, సరిపోయేటట్లుగా రాకపోవచ్చు. సరిపోయేటట్లు వచ్చినా ఇబ్బంది పడ్డు, సరిపోయేటట్లు రాకపోయినా ఇబ్బంది పడ్డు. ఇటువంటి స్థితి రావాలి మనకి. అదే నువ్వు సహజమైనటువంటి స్థితి నీది. నువ్వు అలా ఉండవు, నీదది నీ స్థితి. కానీ నువ్వు అలా ఉండుట లేదు. దానిని జపం చేస్తే వస్తుందని అనుకుంటారు కొంతమంది. జపం చేస్తే వస్తుందని అనుకుంటారు. ఇప్పుడు జపం చేస్తారు. జపం ఎందుకు చెయ్యాలి? జపము ఎందుకు చేయాలి? ఒకసారి చూసినామని అనుకోండి. ఇప్పుడు జపం ఎందుకంటే చేయాలి అంటే మన మనస్సుని వేరే విషయాల మీదకి పోతూ ఉంటుంది. ఆ విషయాలపై నుంచి భగవంతుని వైపుకు మరలించుట కొరకు జపం. అంటే ఏంటి? ఇప్పుడు మనం జపం చేస్తే నాకు దేవుని నుంచి శక్తి వచ్చింది కాబట్టి నేను ఈ విషయాలన్నీ చేస్తాను అనే దానికోసమా? వీళ్ళు ఏం చేస్తారంటే జపం చేస్తారు, విషయాలపై మళ్ళా వెళ్ళి నేను దేవుని పూజ చేసిన ఇప్పుడు నాకు బాగా జరుగుతుంది అనుకొని పోతాడు. ఇంకప్పుడు ఆ జపం వల్ల ఏం ప్రయోజనం? అర్థమవుతుందా? జపం వల్ల నీకు ప్రయోజనం, ఆ జపం వల్ల ఏం ప్రయోజనం లేదు. జపం వల్ల నీకు ప్రయోజనం కలగాలంటే మనస్సుని నేను నిర్మలత్వం వైపు తీసుకురావడానికి చేస్తున్నటువంటి సాధన. ఇప్పుడు రామ లేదా ఓం అంటున్నాను. ఓం ఎందుకంటున్నా? ఓం అనే దాన్ని చెప్తూ మనస్సుని లయింపచేయుట చేస్తున్నా. ఓంతో మనస్సును లయింపచేస్తున్నా అని ఎవడు చేస్తాడో వాడికి ఆ జపం ఉపయోగపడుతుంది. అంటే శుద్ధ మనస్సు వైపు దారి తీస్తుంది. అలా లేకపోతే ఏం పని చేయదు. సంత్యక్త వాసనాన్ మౌనాన్. ఈ వాసనలు ఉన్నాయే, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు అదే చెప్పినాను చూడండి, 1 2 3 4 కౌంట్ చేస్తూ గాలి తీసుకోవడం, మళ్ళా 4 3 2 1 చెప్తూ గాలి విడిచిపెట్టడం ఉంది కదా. మీరు రోడ్డింటి పోతున్నారని అనుకోండి, అప్పుడు కూడా మీరు ఈ విషయాలన్నింటి నుంచి మీ మనస్సును మరలించాలంటే ఇది చెప్పుకోండి. ఇప్పుడు చూస్తూ ఉంటారు మీరు సైలెంట్గా ఉండడం. అంటే మీరు ఏదన్నా మళ్ళీ సైకిల్లోనో లేకపోతే స్కూటర్లోనో లేకపోతే కార్లోనో పోతున్నప్పుడు ఇట్లా చేయకూడదు. అప్పుడు విషయం పైన కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎందుకంటే దాని నుంచి యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతాయిగా. అప్పుడు ఉండకూడదు. మామూలుగా మీరు ఈ వాకింగ్ చేసే సమయంలో ఇది అవలంబించాలి. తర్వాత మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది? స్లోగా ఈ వాసనలన్నీ తగ్గడం ప్రారంభిస్తాయి.